హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు indusheavenlyhome రెసిపీస్. ఈరోజు నేను రొయ్యల బిర్యానీ చూపించబోతున్నాను. రొయ్యలు మామిడికాయ బిర్యానీ అండి. జనరల్గా మనం చాలా రకాలుగా రొయ్యల బిర్యానీ చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు నేను కడాయిలో చేసి చూపిస్తున్నాను. దమ్ బిర్యానీ స్టైల్లో ఉంటుందండి ఈ బిర్యానీ. ఒకసారి చూసి ఎలా చేశానో మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ప్రాన్స్ అరకిలో తీసుకురానండి. బాగా క్లీన్ చేసి 2-3 సార్లు కడిగేసిన తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు, అలాగే కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం ఇవి వేసేసి బాగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక మామిడికాయ, 2 ఉల్లిపాయలు కట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 స్పూన్ల నూనె వేసి అందులో ఉల్లిపాయలు వేసి వేయించాలి. కొంచెం వేగాక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని ఉంచినటువంటి ఈ ప్రాన్స్ ఇందులో వేసుకోవాలి. కొంచెం బాగా కలిపి ఈ ప్రాసెస్ అంతా మీడియం హీట్లో చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేయండి. దీనికి ఇప్పుడు మసాలా ఏంటో చూద్దాము. నేను ఇక్కడ మసాలా కోసం ఎండు కొబ్బరి, మరాఠీ మొగ్గ, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, యాలకులు, మిరియాలు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్లు పోసి కొంచెం మెత్తగా ముద్దలా చేయాలండి. చేసి ఆల్రెడీ ఉడుకుతున్నటువంటి ఈ ప్రాన్స్లో వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే ఉంచాలి, పెంచకూడదు. ఎందుకంటే ప్రాన్ ఎక్కువగా ఉడకకూడదు అనమాట, వేయించకూడదు. ఎక్కువ వేయిస్తే అది గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కారం, మామిడికాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేయొద్దు, ఇంతకుముందు ఆల్రెడీ మనం వేసాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి మూత పెట్టేయాలి. ఇది మూత పెట్టేసిన తర్వాత పక్కన ఇంకొక బర్నర్ వెలిగించి బిర్యానీ రైస్ తీసుకుని 2 సార్లు బాగా కడిగేసిన తర్వాత నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది మనం 60% ఉడికించాలి. సో ఈ రైస్ ఉడుకుతూ ఉండగా ఇందులో మీరు మసాలా వేసుకోవచ్చు. అన్నీ ఒక్కొక్క చిన్న చిన్న ముక్కలు వేసుకోవచ్చు. సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఒక పొంగు వస్తుందండి. ఫస్ట్ అంటే సగం ఉడికిపోయింది అనమాట, 60% ఉడికినట్టే. ఇది వార్చేద్దాము. ఉడుకుతున్నటువంటి ఈ కర్రీలని ఈ రైస్ వేసుకోవాలి. సగం రైస్ వేసేయాలండి. సగం రైస్ వేసిన తర్వాత కింద నుంచి పైకి ఒక్కసారి జస్ట్ ఇలా కలుపుకోవాలంతే, ఎక్కువ కలపొద్దు. ఇలా కలిపేసి దానిపైన 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ దానిపైన వేసేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని ఉంచినటువంటి రా మ్యాంగోస్ ఉన్నాయి కదా, మామిడికాయ ముక్కలు, అవి కూడా వేసేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి సిమ్లోనే ఉంచాలి. ఆ ఆవిరికి అది ఉడికిపోతుంది అన్నమాట. ఇలాగ ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఈ కడాయి మూతకి హోల్గానే ఉన్నట్లయితే మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ కప్పేయండి. ఆవిరి వెళ్లకుండా బాగా దమ్ అవుతుంది. సో 10 నిమిషాల తర్వాత మూత తీసి చాప్ చేసినటువంటి కొరియాండర్ వేసి చల్లుకోండి. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఎమ్మి ప్రాన్స్ రా మ్యాంగో దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే థమ్స్ అప్ ఇవ్వండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి indusheavenlyhome రెసిపీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.